హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. ఈరోజు మీరు టైటిల్ చూస్తుంటే అంటే మీరు అంటే డెఫినెట్‌లీ నేను మీకు కూడా ఒక షాక్ ఇచ్చాను. అంటే అప్పుడప్పుడు నువ్వు రొటీన్ వేలో ఎళ్ళినప్పుడు జనాలకి షాక్‌లివ్వాలనేది లేదు. లేదు. ఐయామ్ జస్ట్ కిడింగ్ బట్ మీరంతా షాక్ అయ్యి ఉంటారు. ఏంటి ఈడు కొత్త సినిమా చూసాడా? పాత సినిమాలోనే చూస్తాడని స్ అని మీరు అనుకుంటారు. బట్ నేను మొన్న సినిమా చూడడం జరిగింది. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి'. నేను ఒకటే చెప్తాను. సో, మొన్న థియేటర్‌లో చూసాను. అండ్ నేను ఒకటే చెప్తున్నానండి. నాకు అంటే మీరు 'సీతారామం' ఎపిసోడ్ విన్నప్పుడు మీరెంత షాక్ అయ్యారో, దీనికంటే డబుల్ రేట్లు మీరు షాక్ అవుతారనేది. ఈ సినిమా నాకు కేవలం జస్ట్ నచ్చలేదు. ఐ లవ్డ్ దిస్ మూవీ. నేను బల్ల గుద్ది చెప్తున్నా. ఐ లవ్డ్ దిస్ మూవీ. 2023లో ఇదే అన్‌డౌటెడ్‌లీ బెస్ట్ మూవీ. అండ్ ఇది బెస్ట్ మూవీ ఒకటే కాదు. ఇది ఈ డెకేడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ నేను చూసేది. ఎందుకంటే నేను నీకు తర్వాత చెప్తాను. బట్ ఈ సినిమా చూడడం జరిగింది. ఈ ఎపిసోడ్ నేనెందుకు చేద్దాం అనుకున్నానంటే ఇప్పుడు జస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు జేయలేదు. అది వేరే విషయం. బట్ రెండోదేంటంటే, నాకు నిజంగా సినిమా అంత జెన్యూన్‌గా బావుంది గాబట్టి, నాకెంత నచ్చిందనేది మీ అందరితో పంచుకోవడానికి అందుకే నేను ఈ ఎపిసోడ్ చేశాను. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. ఈ సినిమాకి క్రెడిట్స్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి సంస్థ మన 'యూవీ క్రియేషన్స్'. దిస్ మూవీ స్టార్స్ ఆబ్వియస్లీ ఆఫ్‌కోర్స్ మన 'స్వీటీ' గారు, లేడీ సూపర్ స్టార్ 'అనుష్క శెట్టి' గారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ రీసెంట్ టైమ్స్‌లో. ది గ్రేట్ 'నవీన్ పోలిశెట్టి' గారు, 'మురళీ శర్మ' గారు, 'జయసుధ' గారు, 'అభినవ్ గౌతమ్' గారు, 'సోనియా దీప్తి ఆర్ సోనియా అగర్వాల్' గారు, 'తులసి' గారు, 'హర్షవర్ధన్' గారు, 'భద్రం' గారు అండ్ ఇంకెవరైనా మిస్ అయ్యానంటే లేదు. ఐ థింక్ బేసికల్లీ కవర్డ్ ఎవ్రీబడీ. సినిమా చాలా లిమిటెడ్ క్యాస్ట్ ఉంటుంది సినిమాలో. ఓహో! మర్చిపోయాను 'నాజర్' గారు కూడా ఈ సినిమాలో ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను తెలుసుకున్న మొన్నేంటంటే, ఈ సినిమాకి పాటలు కొట్టేది మన 'రతన్' గారు. బట్ బీజీఎం కొట్టేది మన 'గోపిసుందర్' గారు. సో, ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి 'రతన్' గారికి అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినటువంటి 'గోపిసుందర్' గారికి. సినిమాటోగ్రఫీ బై ద వెరీ ఎక్సలెంట్ అండ్ వెరీ ఫేమస్ కెమెరామాన్ 'నీరవ్ షా'. మన తమిళ్‌లో ఆయన ఎక్కువ పని చేశారు. సో, 2.0 అండ్ నాకు తెలిసినంత వరకు 3 స్ట్రెయిట్ మూవీస్ విత్ మన అజిత్ గారు. సో, మన 'వలిమై' దాని తర్వాత 'తునివు' అండ్ దెన్ నాకు తెలిసినంత వరకు మధ్యలో ఇంకేదో ఒక సినిమా ఉంటది. బట్ బేసిక్‌లీ అజిత్ గారి బెస్ట్ మూవీస్ 'బిల్లా 2007' విష్ణువర్ధన్ గారిది. సినిమా ఆయన కూడా చేశారు. తెలుగులో అయితే ఆయన 'గాడ్ ఫాదర్' చేశారు. అండ్ దెన్ ఇది ఆయన సెకండ్ సినిమా దాని తర్వాత. ఎడిటింగ్ బై ద లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. వీఎఫ్ఎక్స్ సూపర్విజన్ బై రాఘవ్ తమరెడ్డి గారు. ప్రొడక్షన్ డిజైన్ బై రాజీవన్ గారు. హి ఈస్ ఎ గ్రేట్ ప్రొడక్షన్ డిజైనర్. నాకు ఆయనంటే చాలా ఇష్టం. మీకు 'సైలెంట్ నరసింహారెడ్డి' సెటిల్ గుర్తుంటే ఆర్ 'ఘర్షణలో' 'చలియా చలియాలో' వుడెన్ హౌస్ సెట్ గుర్తుంటే ఆ పాటలో దానికి సేమ్ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ గారు. ఈ సినిమాకి లిరిక్స్ రాసినటువంటి అనంత్ శ్రీరామ్ గారికి అండ్ రామజోగయ్య శాస్త్రి గారికి. ఈ సినిమాకి రిటెన్ అండ్ డైరెక్టెడ్. సో, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ దర్శకత్వం బై మన మహేష్ బాబు పి. యెస్ అండి. ఆయన పేరు మహేష్ బాబు పి. బట్ ఆ పి ఏందంటే మహేష్ బాబు పచ్చిగోల ఆయన పూర్తి పేరు. ఈ సినిమాకి నిర్మాత వి. వంశీకృష్ణారెడ్డి అండ్ ప్రమోద్ ఉప్పులపాటి. ఆఫ్‌కోర్స్ స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఆన్ ద బ్యానర్ ఆఫ్ 'యూవీ క్రియేషన్స్' అండ్ ఈ సినిమాకి రిలీజ్ డేట్ సెప్టెంబర్ 7థ్, 2023 విడుదలైంది. ఈరోజు డేట్ అయితే సెప్టెంబర్ 14థ్. బట్ నేనైతే సెప్టెంబర్ 13థ్ నైట్ షో చూసా. 8:15 షో చూసా. సో, సినిమాకి కంటెక్స్ట్ చెప్పాలంటే యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండుండే. సో, యాక్చువల్లీ అందరూ అంటే నేనొక్కడినే గాదు చాలా మందిలాగా అంటే అందరికీ గుర్తే ఉంటది. బట్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో దానికి బేసిక్‌లీ మెయిన్ విలన్ నవీన్ పోలిశెట్టి. సో, దాని తర్వాత ఆఫ్‌కోర్స్ మహేష్ బాబుతో 'వన్ నేనొకడినే'లో ఆయన కనిపించారు. బట్ యాస్ ఎ లీడ్ యాక్టర్‌గా ఆయన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చేశారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఆయనకి పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. అండ్ దెన్ దాని తర్వాత 'జాతిరత్నాలు' వచ్చింది. అండ్ దెన్ ఆ సినిమా గూడా అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ నన్నెవరు దెబ్బకండి. పగలబడి నవ్వుకున్నా ఆ సినిమా చూసి. బట్ ఇప్పుడు నేను యాక్టర్ అయ్యే ప్రాసెస్‌లో ఉన్నాను గాబట్టి, ఇప్పుడు ఎవడో ఒకడు మనకి ఇన్‌స్పిరేషన్ ఉన్నోళ్ళు బేసిక్‌గా. సో, తెలుగు ఇండస్ట్రీలో ఎవరికైనా వస్తే అది చిరంజీవి గారు అయ్యుంటది. చిరంజీవి గారి తర్వాత రవితేజ గారు అయ్యుంటది. అండ్ దెన్ దాని తర్వాత విజయ్ దేవరకొండ గారు. ఇప్పుడైతే బట్ నాకైతే పర్సనల్‌గా చెప్తున్నా. నవీన్ పోలిశెట్టి స్టోరీ గురించి నేను వినిన తర్వాత ఆయన
నా ఇన్‌స్పిరేషన్ నిజం చెప్తున్నా. ఎందుకంటే ఎవ్వడు ఏమన్నా సరే, ఎవ్వడు ఎన్ని రాళ్ళిసినా సరే, ఆయన ఇంట్లో ఏదున్నా సరే, అది ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పారు మన 'ప్రేమ' ఇంటర్వ్యూలో. రిలేటివ్ మాఫియా ఏదైతే ఉందో అది యాక్చువల్లీ బయట మాఫియా కంటే డేంజరస్. బికాజ్ నీ చుట్టుపక్కన వాళ్ళు నీ డ్రీమ్స్‌ని బేసిక్‌లీ ఎగ్గొట్టడానికి లేకపోతే దాన్ని చంపేయడానికి వాళ్ళే ఫస్ట్ ఉంటారని చెప్పి. సో, ఏం చేయకుండగా ఆయన నచ్చింది చేశారు. మమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేశారు. సో, ప్రెజెంట్‌లో ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. 'విజయ్ దేవరకొండ' కంటే, 'విశ్వక్ సేన్' కంటే న్యూ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్‌లో ఈజిలీ నా ఫేవరెట్ యాక్టర్ 'నవీన్ పోలిశెట్టి.' దాని తర్వాత ఆఫ్‌కోర్స్ అలాంగ్ విత్ 'అనుష్క' గారు మనకి అంటే అది ఆమె ఫాల్ట్ కాదు. డైరెక్టర్ ఫాల్టు. సో, నువ్వు వాడిని ఎన్ని బూతులు తిట్టినా అది సరిపోదు నా దృష్టిలో అయితే. మనకి ఇంత అడ్డమైన అతి దరిద్రమైన సినిమా 'నిశ్శబ్దం' అనే సినిమా మొహాన కొట్టారు. సో, దాని తర్వాత నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను. ఓకే. నెక్స్ట్ 'స్వీటీ' గారు ఏం చేశారు, ఏం చేసినారు అని చెప్పి. దాని తర్వాత ఈ సినిమా అనౌన్స్ అయింది బేసిక్‌గా. ఒక పోస్టర్ వచ్చింది. 'నవీన్ పోలిశెట్టి' స్టాండ్ అప్ చేసినాడు అని ఒక మైక్ ఉందనమాట. నేను కొంచెం జాగ్రత్తలో ఉన్నా. ఎందుకంటే ఇది యూవీ క్రియేషన్స్ గాబట్టి. ఎందుకంటే ఇప్పటికే మాకు 2 బ్యాక్ టు బ్యాక్ రాడ్లు దింపారు. అదేంటంటే 'సాహో' దింపారు. దాని తర్వాత 'రాధేశ్యామ్' దింపారు మా మా మొహానికి. అది అన్నిట్లికంటే 'నవీన్ పోలిశెట్టి'కి 2.5 సంవత్సరాల తర్వాత నేను అనుకున్నా 'జాతిరత్నాలు' మార్చ్ 2021 వచ్చింది. అది ఆల్‌మోస్ట్ లైక్ కోవిడ్ పీక్ టైమ్ బేసిక్‌గా. లిటరల్లీ అంటే పాండమిక్ జరుగుతుంది. కానీ సినిమా వచ్చి విపరీతమైన హిట్ కొట్టాడు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఆ హైప్ ఉంటది గదా! ఆ హైప్ ఏంటంటే అంటే ఇప్పుడు హైప్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేందంటే నువ్వు హైప్ మీద క్యాష్ ఇన్ జేసి నువ్వు బేసిక్‌గా సంకనాకి పోతావు. లేకపోతే రెండోది హైప్ మీద క్యాష్ ఇన్ చేసుకుంటావు. కానీ నీ సొంత టైం నువ్వు తీసుకుంటావు. నవీన్ అయితే సొంత టైం తీసుకున్నారు బేసిక్‌గా. బట్ ఇంత సేపు అవుతదనేదే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, 2.5 సంవత్సరాలయింది ఆయన మళ్ళీ బిగ్ స్క్రీన్ రావడానికి. అదే నాకు యాక్చువల్లీ డౌటొచ్చింది. ఇంతసేపు ఆయన ఇంతసేపు ఆయన ఏం జేసినారనేదే నాకు కూడా డౌటొచ్చింది. సో, ట్రైలరొచ్చింది. నాకు నచ్చింది. అండ్ దెన్ నాకు కొంచెం డౌటొచ్చి అంటే ఏదో ఒక అనుమానం ఉండేదనమాట. ఈ సినిమా ఎక్కడో హిట్ అవుతదని జెప్పి. దెన్ ఆఫ్‌కోర్స్ 'జవాన్' హైప్‌లో అది బేసిక్ కొట్టుకుపోతదని నేను అనుకున్నా. కానీ ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ అయ్యింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ స్టార్టింగ్‌లో చెప్పినట్టు నాకు ఐ లవ్డ్, 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 లవ్డ్ ఈ మూవీ. నేను షాక్ అయ్యా. అండ్ దెన్ మరొకసారి చెప్తున్నా. ఈ సంవత్సరంలో ది బెస్ట్ తెలుగు మూవీ అండ్ దెన్ మరొకసారి ఈ డెకేడ్‌లో ఉన్నది బెస్ట్ తెలుగు మూవీస్. అస్సలు డౌటే లేదు. ఎందుకు ఈ సినిమా నేను రివ్యూ చేద్దాం అనుకున్నానంటే, నేను అంతలా ఎంజాయ్ చేశాను. సో, మీరందరూ వెళ్లి దయచేసి అంటే ఇంకోటి చెప్పాలి. ఇది స్పాయిలర్ రివ్యూ. సో, మీకు స్పాయిలర్స్ మీకు వద్దంటే, ఈ రివ్యూ ఇంతటితోనే ఆపేసి మీరెళ్లి సినిమా చూసి, నీ దగ్గరున్న థియేటర్‌లో చూసి, దాని తర్వాత మళ్ళీ పాడ్‌కాస్ట్‌కి మీరు రాండి. ఓకే. సో, నేను ఆ డిస్క్లైమర్ పెట్టాలి. ఎంతసేపు ఎంత అయింది? ఓకే. 8 నిమిషాలయింది. సో నేను డిస్క్లైమర్ పెడతా. 8 మినిట్స్ స్పాయిలర్స్ సారీ. యాహ్! 8 మినిట్స్ తర్వాత మీరు ఆపేసి మళ్ళీ రండి. సో, ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎట్లా కుదిరిందంటే యెస్ అండి. నాకు తెలుసు. అంటే నాకు కూడా ఇష్టం బేసిక్‌గా ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే, సో, ఇది యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూ. ఇది idlebrain.comలో మీరు చదవచ్చు. బేసిక్‌లీ మీకు ఒక ట్రాన్స్‌క్రిప్ట్ లాగా అది ట్రాన్స్‌లేట్ చేసి నేను మీకు చెప్తున్నా బేసిక్‌గా. సో, ఆ లింక్ పెడతా దాని తర్వాత. బట్ ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే ఇది బేసిక్‌లీ డైరెక్టర్ మహేష్‌తో ఒక ఇంటర్వ్యూ. సో, ఆయనకి ఇన్‌స్పిరేషన్ ఎట్లా వచ్చిందంటే ఆయనకొక ఫీమేల్ ఫ్రెండ్ 2018లో ఒక కన్వర్జేషన్ నడిచేదనమాట. ఆయనతో మాట్లాడే కొద్దీ ఆమె ఫ్రెండ్ ఏం మెన్షన్ చేసిందంటే, ఆమెకి నిజమైన ఆనందం ఎక్కడి నుండి వస్తదంటే అది యాక్చువల్లీ మదర్‌హుడ్‌తో. సో, అమ్మయిన తర్వాత బేసిక్‌గా. సో, సో, దానికి నా ప్రశ్న ఏంటంటే, సో, దానికి అంటే నేను బేసిక్‌లీ మహేష్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నా. అంటే బేసిక్‌లీ లైక్ పారాఫ్రేజ్ చేసిన బేసిక్‌గా. సో, ఆ క్వెషన్ ఏంటంటే, నీ హ్యాపీనెస్ దాంతోనైతే మధ్యలో నువ్వెందుకు పెళ్లి చేసుకుంటున్నావు? దాని తర్వాత నడిచే కాన్వర్జేషన్ నాకేదో అనిపిచ్చింది. దీంట్లో ఒక డ్రామా ఉంది. అండ్ చాలా ఒక యూ నో చాలా అర్నెస్ట్‌గా ఉంది బేసిక్‌గా. సో, నేను నేనేం జేశానంటే, దీంతోనే మేము ఒక కథ తయారు జేయొచ్చు అన్నప్పుడు నాకొక ఐడియా వచ్చిందనమాట. సో, ఆయన ఏం జేశారంటే యాక్చువల్లీ ఈ సినిమాకి 5 డ్రాఫ్ట్‌లు రాసారు సినిమాకి స్క్రిప్టు. యాక్చువల్లీ సెట్‌కెళ్ళే ముందు. సో, అంత హోమ్ వర్క్ జేశాడు బేసిక్‌గా. సో, యాక్చువల్లీ ఎవరికైనా తెలియకపోతే చాలామంది ఈయన పేరు మీరు వినుండరు. ఎందుకంటే, దీనికి ముందు ఆయన ఒక సినిమా తీశారు.
బట్ నాకు తెలిసినంత వరకు ఆ సినిమా ఆడలేదు బాక్స్ ఆఫీస్ పరంగా. మీరు 'రారా కృష్ణయ్య' అని సినిమా చూస్తే ఆ సినిమాలో సందీప్ కిషన్ గారు, రెజీనా గారు, జగపతి బాబు గారు ఉంటారు. దాంట్లో ఒక టైటిల్ సాంగ్ ఉంటది. పాడేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫీమేల్ సింగర్ శ్రేయ ఘోషాల్ గారు. ర్యాంప్ ఉంటది ఆ పాట. చాలా అంటే చాలా బావుంటది. అది ఎట్లా వెళ్తదంటే, అరె రారా కృష్ణయ్య కృష్ణయ్య నువ్వే రారా తనననానా అట్లా వెళ్తూ ఉంటది. ఎవరైనా వినకపోతే వెళ్లి వినండి. సూపర్‌గా ఉంటది. అండ్ ఆ సినిమా అయితే కొంచెం నాకైతే కొంచెం అండర్ రేటెడ్ ఉంటది. అంటే సినిమా ఇస్ లిటిల్ లైక్ ఫన్. బేసిక్‌గా ఒక మంచి టైమ్ పాస్ మూవీ. బట్ అది యాక్చువల్లీ వచ్చి ఆల్‌మోస్ట్ అది 2014లో వచ్చిందనుకుంటా. నాకు బాగా గుర్తు. సో, జనరల్‌గా ఏందంటే ఆఫ్‌కోర్స్ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే సెకండ్ సినిమా అవకాశం అనేది అది చాలా కష్టం. సో, ఇంతసేపు మీరేం జేశారంటే మహేష్ గారు ఏం చెప్పారంటే, ఆ టైంలో నేను రాసే స్టోరీస్ నన్ను చాలా ఎక్సైట్ అయ్యింది. అండ్ దెన్ ఆ కథలు నేను చెప్పాలనేదే అది నన్ను చాలా డెస్పరేట్‌గా జేసింది. ఎందుకంటే ఇవన్నీ ఆడియన్స్‌కి జెప్పాలి. ఏం సెట్ బ్యాక్‌లు లేకుండా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని స్టోరీస్‌కి అవి సరిగ్గా మెటీరియలైజ్ అవ్వవు. ఒక పాయింట్ వచ్చిన తర్వాత. అండ్ దెన్ ఒకవేళ వాళ్ళు మెటీరియలైజ్ అయితే వాళ్ళు బేసిక్‌లీ ఆగిపోతాయన్నమాట. సో, ఆ కారణాలు లేకపోతే ఇటువంటి వాటిలు జరిగినప్పుడు ఆఫ్‌కోర్స్ డెఫినెట్‌లీ నువ్వు డిసప్పాయింట్ అవుతావు. అండ్ దెన్ ఆల్‌మోస్ట్ లైక్ నా స్టోరీతో ఒక బ్రేకప్ అయింది. దాని తర్వాత ఒక ప్రాజెక్టు అంటే ఒక ప్రాజెక్ట్ సెట్ అయిన తర్వాత అది టేక్ ఆఫ్ అవ్వలేనప్పుడు అంటే అది అవ్వలేదు. నేను ఇదే కథ తీసుకొని నేను వేరే హీరో దగ్గరికెళ్ళలేదు. ఎందుకంటే ఈ కథ నాకు చాలా పర్సనల్. అండ్ దెన్ ఇంకోటేందంటే నువ్వు ఆ కథ ఏదైతుందో ఆ కథలో ఉండే ప్రతి క్షణం నువ్వది ప్రేమించాలి. అండ్ దెన్ నువ్విది ఆడియన్స్‌కి చెప్పాలనేదే నువ్వు చాలా ఒక పట్టుదల ఉంటది కాబట్టి నీకు బేసిక్‌గా ఉంటది. సో, నాకేందంటే ఐ ఫెల్ట్ నేను టూ బిజీ అనమాట ఆల్ ద టైమ్. అండ్ దెన్ ఏంటంటే నా కెరియరు అండ్ సినిమా మీద ఉండే ఒక ప్రేమ ఏదైతే ఉందో అది ప్రతిసారి నన్ను పైకి లాగింది. సో, ఆయన ఆయన గూడా అడిగారు ఇన్ ద సెన్స్ ఆఫ్ ఆహ్, హ్మ్. ఆయన గూడా అడిగారు ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇంతసేపు మీకు వేరే ఐడియా రాలేదా? ఇన్ ద సెన్స్ ఆఫ్ అరే! మనం వేరే ఏదో చేద్దాం దాని తర్వాత ఇక్కడ మళ్ళీ వద్దాం అంటే, మహేష్ గారు జెప్పారంటే, యాహ్! డెఫినైట్‌లీ చాలా మందికి డౌట్ ఉంటది. అరే! మన సినిమా ఎప్పుడైనా కుదురుతదా? టేక్ ఆఫ్ అవుతదా? ఎందుకంటే ఎందుకు ఇన్ని దారులు లేకపోతే ఇన్ని హద్దులు దాటి నేనెందుకు ఇది జేయాలి? కానీ ఏదో ఒక పాయింట్‌లో ఎవరో ఒకరు నా టాలెంట్‌ని నమ్ముకున్నారు. సో, అది కూడా నాకు నమ్మకాన్నిచ్చింది. అండ్ దెన్ నేనింకా కంటిన్యూ చేశా. ఎందుకంటే ఏదైనా కష్టాలు ఆర్ సెట్ బ్యాక్స్ అవి చాలా కామన్. మనం అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అండ్ దెన్ మనకి ఒక ఫోకస్ ఉంటే అండ్ సినిమా మీద ఒక ప్యాషన్ ఉంటే మనం డెఫినైట్‌లీ బౌన్స్ బ్యాక్ చేయగలం అనేదే ఆయన చెప్పారన్నమాట. సో, యాక్చువల్లీ ఈ సినిమా రాసే కొద్దీ యాక్చువల్లీ అనుష్క లేరు. యాక్చువల్లీ అనుష్క గారు లేరు సినిమాలో. సో, అది ఎట్లా అయిందంటే ఈ సినిమా కొత్త వాళ్ళతో తీద్దాం అనుకున్నారు మహేష్ గారు. కానీ ఏమైందంటే, అనుష్క గారికి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయన పేరు వినయ్ గారు. సో, ఏమైందంటే, నేను జస్ట్ ఒక క్యాజువల్ రోజు వినయ్ గారికి నేను నరేట్ చేయడం జరిగింది. ఆ టైంలో అయితే ఈమెని అప్రోచ్ చేయడం అనేది నాకు అసలు నాకు ఆ ఆలోచనే లేదు. కానీ వినయ్ గారికి నచ్చింది. నేనేదైతే నరేట్ చేశారో అండ్ దెన్ ఆయన యాక్సిడెంటల్‌గా అనుష్క గారికి జెప్పారు. ఏంటంటే, ఈ స్టోరీ విన్నప్పుడు ఆయన చాలా థ్రిల్ అయ్యారనమాట. ఆమె కూడా ఆ పాయింట్ నచ్చింది. అండ్ దెన్ వినయ్‌కి బేసిక్‌గా అడిగింది. నాతో ఒక నరేషన్ అరేంజ్ చేస్తారా అని చెప్పి. దాని తర్వాత వినయ్ నాకు ఫోన్ చేసాడు. అండ్ ఏమడిగారంటే, అనుష్క గారు ఒక నరేషన్ ఆహ్, ఆహ్, అడిగారు. మీరు నరేట్ చేస్తారంటే, ఫస్ట్ అయితే నేను బేసిక్‌గా కొంచెం అనే నేను కొంచెం హెసిటెంట్ రిలక్టెంట్ అనమాట. ఎందుకంటే ఎందుకు, ఎందుకు ఎందుకు ఆమెకి నరేట్ చేసావు అనే నాకు బేసిక్‌గా డౌటొచ్చింది. ఎందుకంటే ఆ టైంలో స్టార్స్‌తో మనం తీయకూడదనేది నేను బేసిక్‌గా ఫిక్స్ అయ్యా. చాలా ప్యూర్ అండ్ ఒక గ్రౌండెడ్ అఫెయిర్ లాగా ఉండాలని జెప్పి. దాని తర్వాత ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేశారు. ఇదేంటంటే, "నువ్వు మ్యారేజ్ చేయకపోతే మంచిగా కనిపించదు. ఒకసారి నువ్వు చెయి" అని జెప్పి. సో, రిలక్టెంట్‌గా నేను ఒప్పుకున్నాను. కానీ మెంటల్లీ ఏందంటే, ఓకే. ఇప్పుడు వినయ్ గారికి కథ నచ్చింది. అండ్ దెన్ వేరేవారికి జెప్పింది. ఇప్పుడు ఆమె కూడా కథ నచ్చితే ఆమె కూడా వేరే గూడా జెప్తది. ఇది నాకు చాలు. కానీ అండ్ దెన్ ఇంకోటేందంటే, ఎందుకు నా కథ బాలేదు అని ఎందుకు యూ నో ఎ ఎందుకు జెప్తాననేదే నాకెందుకు ఆలోచనొస్తది.
అంటే జెప్పి ఫైనల్‌గా ఆయన అనుష్క గారికి నరేషన్ ఇచ్చానన్నమాట. సిన్సియర్‌గా నేను ఆయనకి నరేషన్ ఇచ్చారు. ఆ రూమ్‌లో గూడా మన 'యూవీ క్రియేషన్స్' ప్రమోద్ ఉప్పులపాటి గారు కూడా ఉన్నారు నరేషన్‌కి. వాళ్ళ స్టోరీతో కనెక్ట్ అయ్యారు. అండ్ దెన్ ఆ నరేషన్ అయిన తర్వాత ఆమెకి కాస్ట్ గురించి ఆమె అడిగారనమాట. లైక్ ఇంకెవరైనా ఉన్నారు సినిమాలో అంటే, నేనేం చెప్పానంటే నాకు కొంచెం టైమ్ ఇవ్వండి. ఆ యాక్టర్స్ డైలాగ్ వెర్షన్ అయిన తర్వాత దాని తర్వాత నేను దాని తర్వాత నేను ఆలోచిస్తారు. ప్రమోద్ గారికి ఏం ఫీల్ అయ్యారంటే స్టోరీకి యాక్చువల్లీ చాలా డెప్త్ ఉంది. అండ్ దెన్ ఇది యాక్చువల్లీ మనం అనుష్క గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్తే యాహ్! అండ్ దెన్ అనుష్క గారి పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆహ్, తీద్దాం ఆర్ మనం ఈ కథ చెప్దాం అనేది ఆయనకొక సజెషన్ ఇచ్చాడు. కానీ ఆ టైంలో ఈ సినిమాకి ఆయన నిర్మాత గాదు. కానీ ఆ టై కానీ లేటర్ అంటే లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అనుష్క గారు ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను కొన్ని చేంజెస్ జేసి ఒక నెల తర్వాత ఆయనకి మళ్ళీ కథ జెప్పారు. ఆమె ఏం జెప్పిందంటే, "చాలా లవ్లీగుంది. నేను సినిమా చేస్తానని" జెప్పి దాని తర్వాత 'యూవీ క్రియేషన్' వచ్చారు. సో, ఆఫ్‌కోర్స్ ఈ సినిమా కథ ఏంటంటే హైదరాబాద్‌లో సెట్ అయ్యి ఉంటది. లండన్‌లో సెట్ అయ్యి ఉంటది. ఈ కథ ఏమవుతదంటే ఒక హై ఫ్లయింగ్ అండ్ సింగిల్ షెఫ్ ఆమె పేరు అన్విత శెట్టి. ఇది మన అనుష్క గారు. ఆమె ఒక మదర్ అవ్వాలని కోరుకుంటది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. సో, ఆమె ఏం చేస్తదంటే సిద్దు పోలిశెట్టి అని ఒకడుంటాడు. ఆఫ్‌కోర్స్ ఇది మన నవీన్ పోలిశెట్టి. సో, ఇది బేసికల్లీ సినిమా కథ. అండ్ దెన్ యాక్చువల్లీ ఆహ్ Yeah, I think it's actually director idea in the sense of yeah, it's actually director idea to have Naveen Polishetty on board. So వాళ్ళు ఈ ఈ మేల్ లీడ్ బేసిక్‌లీ వాళ్ళు ఆలోచించినప్పుడు పేపర్ మీద చాలా చాలా పేపర్ మీద చాలా పేర్లు రాసామనమాట. అండ్ దెన్ ఈ కథ డే 1 నుండి నేను ప్రయాణం చేశాను కాబట్టి నాకెవడు నచ్చలేదు. దాని తర్వాత ఈ సిద్దు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయనకి సర్టెన్ బౌండరీస్ ఉన్నాయన్నమాట. ఆయనకి స్టాండప్ కమెడియన్ ఉండాలని ఆశ ఉంటది. కానీ ఆయన డ్యాడీతో ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉంటది బేసిక్‌గా. సో, ఎవడో ఒకడు ఈ పాత్రానికి చాలా బాగా సూట్ అవ్వాలి. బేసిక్‌గా ఆ పాత్రంతో వాళ్ళు కూర్చోవాలన్నమాట. సో, అదేదైతుందంటే నాకు యాక్చువల్లీ నవీన్ కాంటాక్ట్ నంబర్ ఉండేది. అది ఆయనకి కొన్నిసార్లు రీచ్ ఔట్ చేశా. అంటే కొన్ని టైమ్స్ సమ్ టైమ్స్ బ్యాక్ అనమాట. కానీ అప్పట్లో ఏందంటే యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడు కుదిరిందంటే సమ్‌వేర్ బిట్వీన్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' అండ్ దెన్ ఇన్ బిట్వీన్ 'జాతిరత్నాలు.' బికాజ్ అప్పటికే 'జాతిరత్నాలు' వారు రిలీజ్ చేయలేదు బేసిక్‌గా. దాని తర్వాత సడెన్‌గా నాకు స్ట్రక్ అయిందనమాట. ఈయనెందుకు జేయకూడదు? అండ్ ఇంకోటేందంటే బట్ యాక్చువల్లీ ఆయన కన్విన్స్ చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇది 'జాతిరత్నాలు' ఇంకా రాలేదు గాబట్టి వేరే వాళ్ళు ఆయన పేరు లైక్ ఓకే చేయడం, లేకపోతే ఆయన ఆయన పేరుకి ఊ అనడం అనేది అది చాలా మందికి చాలా కష్టం అనిపిచ్చింది. ఇంకోటేందంటే ఇంకొంచెం టైం పట్టింది. మన నిర్మాతల్ని కన్విన్స్ జేయడానికి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా స్టోరీతో వాళ్ళు ట్రావెల్ జేశారు గాబట్టి, ఆయన కూడా రైట్ చాయిస్ అనేది వాళ్ళకి కూడా ఆహ్, యాహ్! వాళ్ళకి కూడా అనిపిచ్చింది. సో యాస్ ఎన్ యాక్టర్‌గా ఇదైతే బెస్ట్ అండి. నాకు తెలిసి ఇది ప్రతి హీరో జేయాలి. నాకు తెలిసినంత వరకు మన 'అల్లు అర్జున్' గారు కూడా ఇదే చేశారు. నేనేం విన్నానంటే, ఈ సినిమాకి ప్రత్యేకంగా ఎందుకంత టైం పడిందంటే, 'నవీన్ పోలిశెట్టి' గారు సినిమాతో అంటే స్క్రిప్ట్‌తో కూర్చొని మార్పులు, చేర్పులు, ఇన్‌పుట్లు బెట్టి ప్రతి సీను లిటరల్లీ ప్రతి సీను, ప్రతి షాటు మంచిగా జేసి, సినిమాకి బోలెడన్ని వాళ్ళు రీషూట్‌లు జేసి, ఇది జేసి ఆ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ మీద వర్క్ జేసి, అందుకే నీకీ సినిమా ఇంత మంచిగా వచ్చింది బేసిక్‌గా ఔట్‌పుట్. లేకపోతే మన 'బోలా శంకర్‌లు', లేకపోతే మన 'బ్రోలు', లేకపోతే మన 'సర్కారు వారి పాటలు', 'ఆచార్యలు' దాని తర్వాత 'మహాసముద్రాలు' ఇటువంటి సినిమాలొస్తాయి బేసిక్‌గా మనకి. సో, ఇది ప్రతి యాక్టర్ చేయాలనేదే నాకు బేసిక్‌గా ఒక కోరిక. బట్ ఆయనేం జెప్పారంటే ఒక నటుడుగా 'నవీన్' అనేది కొలాబరేటివ్ ఫిల్మ్ మేకింగ్ మీద ఆయన చాలా నమ్ముతారనమాట. ఎందుకంటే ఆయన ఆయన ఐడియాస్ హి థ్రోస్ హిస్ ఐడియాస్ అరౌండ్ అనమాట. క్రియేటివ్ సైడ్‌తో ఆయన చాలా ఇన్వాల్వ్ అవుతారు. అండ్ సెట్‌ల మీద ఆయన చాలా ఇంప్రొవైజేషన్ చేశారనమాట. సో, ఇది అంతా చేసే కొద్దీ మీకెలా అనిపించిందంటే, యాక్చువల్లీ చాలా నైస్. ఎందుకంటే సినిమా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది యాక్చువల్లీ మనం ఒక టీమ్ వర్క్. ఎందుకంటే మనం ఒక పొజిషన్‌లో ఉన్నాం. మాకన్నీ తెలుసని మేము అనుకుంటాం. కానీ అది అట్లా గాదు.
అండ్ ఇంకోటేందంటే యాక్టర్స్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది అది ఎట్లొస్తదంటే ఆయన క్రాఫ్ట్ మీద వాళ్ళు ఫోకస్ జేసే విధానం పరంగా అట్లా, అట్లా వస్తాయన్నమాట. అండ్ ఇంకోటేందంటే వాళ్ళకి కూడా ఒక ఆశ ఉంటది. ఏంటంటే ఈ స్టోరీ స్క్రీన్ మీద అది మంచిగా రావాలనేది. బట్ ఇన్ ది ఎండ్ ఏందంటే మనం కథ ఎట్లా నరేట్ చేద్దాం అనేది అదే ముఖ్యం. ఎందుకంటే మనం ఇన్‌పుట్లు తీసుకోగలం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది మన కాల్ గాబట్టి. ఎందుకంటే ఈ కథ నువ్వే సృష్టించావు గాబట్టి, ఇది నీ బిడ్డ గాబట్టి, నువ్వది తీసుకుంటావా? తీసుకోవా? అనేది అది వేరే విషయం. సో, ఈ సినిమాకి రెస్పాన్స్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ మనందరికి తెలుసు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఒక సూపర్ హిట్ అవుతుంది. రాజమౌళి గారు ట్వీట్ ఏసారు. దాని తర్వాత మహేష్ బాబు గారు ట్వీట్ ఏసారు. దాని తర్వాత 'రవితేజ' గారు ట్వీట్ ఏసారు. సో, ప్రత్యేకంగా ఈ సినిమాకి రెస్పాన్స్ అంటే మీకెట్లుందంటే, తమిళ్ ఆహ్, త తెలుగు ఇండస్ట్రీ నుండి, తమిళ్ ఇండస్ట్రీ నుండి అందరూ నాకు ఫోను జేసేసారు. సినిమా గురించి మాట్లాడుతున్నారు. దాని న్యూయాన్సెస్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన 'భారతిరాజా' గారున్నారు. ఆయన లెజెండరీ డైరెక్టర్. ఆయన మహేష్ గారికి ఫోను జేసి అదే డైరెక్టర్ మహేష్‌కి ఫోను జేసి 1½ అవర్స్ ఆయనకి మాట్లాడి, సినిమా గురించి ఆయన మాట్లాడుతూనే ఉంటారు. పర్టిక్యులర్‌గా కొన్ని సీన్‌ల మీద అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? దాని ఇంటెన్షన్ ఏందని జెప్పి. దాని తర్వాత మన ఇంకో లెజెండరీ డైరెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. 'సింగీతం శ్రీనివాసరావు' గారు మండే నాకు ఫోను జేశారని జెప్పారు. ఆయన తెలుగు వర్షన్ తమిళనాడులో జూసారు. ఒక 45 నిమిషాలు నాతో మాట్లాడి షాట్‌ల గురించి, రైటింగ్ గురించి, డైలాగుల గురించి, దాని తర్వాత ఒక పర్టిక్యులర్ సీను ఆహ్, దాని తర్వాత ఈ పర్టిక్యులర్ సీన్ ఎట్లా రాసావు అది ఫస్ట్ డ్రాఫ్ట్‌లో ఉందా అనేది నాతో నాకు అంటే బేసికల్లీ నన్నడిగారనమాట. అండ్ దెన్ ఆయన కాల్ రావడం, ఆయన నాకు ఫోన్ చేయడం అనేదే నాకు షాకొచ్చింది. అండ్ ఆయనతో కాన్వర్జేషన్ ఏదైతుందో అది అదే నాకొక అవార్డ్ లాగా అనిపించిందనమాట. దాని తర్వాత రాజమౌళి గారు, మహేష్ గారు, రవితేజ గారు వీళ్ళందరూ సినిమా మీద వాళ్ళు సపోర్ట్ జేశారు. సో, జనరల్ ఆడియన్స్ నుండి రియాక్షన్స్ చాలా అమేజింగ్‌గా ఉన్నాయి. బట్ యాక్చువల్లీ వాళ్ళ ద్వారానే సినిమా అనేది ఇట్స్ బికమ్ రియల్లీ బిగ్ అనమాట అనేది. ఆహ్, హ్మ్. యాహ్! సినిమాస్ బికమ్ రియల్లీ బిగ్ అనేది మన మహేష్ గారు జెప్పారనమాట. సో, మొత్తానికి ఒక లాస్ట్ ఉంది. అది నేను జెప్తా మీకు. అన్నిట్లకంటే బెస్ట్ నేను రిసీవ్ అయ్యే కాంప్లిమెంట్ ఏందంటే, విపరీతమైన చాలా ఫేమస్ తమిళ్ యాక్టర్, ఫిల్మ్ మేకర్ 'కె. భాగ్యరాజ్' గారు ఆయనదే బెస్ట్ కాంప్లిమెంట్. ఆయన ఏం జెప్పారంటే మహేష్ గారికి, "ఈ రోజు నుండి నేను మీకు ఫ్యాన్" అని ఆయన జెప్పారు. సో, నేను గూడా మహేష్ గారికి చాలా హ్యాపీ. బికాజ్ ఇంత మంచి సినిమా మాకిచ్చినందుకు ఆఫ్‌కోర్స్ మాకుండాలి. సో, యాహ్! ఇప్పుడు స్పాయిలర్స్ మొదలవుతాయి. సో, ఐ గెస్ 23 మినిట్స్ బేసిక్‌గా స్పాయిలర్స్ ఉంటాయి. సో, మీకేమైనా స్పాయిలర్స్ ఉండకపోతే ప్లీజ్ ఈ రివ్యూ వినడం లేకపోతే ఎపిసోడ్ వినడం మీరు మానేసి మీరు మీరు వెళ్ళిపోండి. బట్ యాహ్! బేసిక్‌గా స్టోరీ లండన్‌లో ఓపెన్ అవుతది. సో, అన్విత శెట్టి అని ఒక షెఫ్ ఉంటారనమాట. బేసిక్‌గా ఒక ఇండిపెండెంట్ వుమెన్. ఆమె ఒక మాస్టర్ షెఫ్‌లో పనిచేస్తారు యూకేలో. ఐ థింక్ ఒక 5 స్టార్ హోటల్‌లో పనిచేస్తది. సో, ఆయన అమ్మగారు ఇది మన జయసుధ గారు. ఆమెకి చాలా తక్కువ టైం ఉంది. ఎందుకంటే ఆమె త్వరలో ఆమె చచ్చిపోతున్నారు. అండ్ ఆమె కోరికేంటంటే ఆమె కూతురికి పెళ్లి చేయాలనుంది. బికాజ్ ఆమెకి వయసొచ్చింది. అంటే మన టిపికల్ తెలుగు మెంటాలిటీ అనమాట. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం, ఎప్పుడు సెటిల్ అవుతాం అనేది దీని గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఆమె క్యారెక్టర్‌తో బెస్ట్ ఏందంటే జయసుధ గారు షీ ఈస్ ఎ బాలయ్య ఫ్యాన్ అనమాట. సో, బాలయ్య గారి డైలాగులు, దాని తర్వాత బాలయ్య గారి రిఫరెన్స్‌లు ఆఖరికి ఒక సీన్ ఉంటది. వాళ్ళు థియేటర్‌కెళ్తారు. 'అఖండ' సినిమా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం ఏదైతే ఉందో అది అమేజింగ్ అసలు. సో, మన అన్విత అయితే ఆమె చాలా మొండిదనమాట. ఆమె పెళ్లిలో పెళ్లి నమ్మదు. అట్ ద సేమ్ టైమ్ ప్రేమ గూడా నమ్మదు. అండ్ దెన్ ఏమవుతదంటే నా జీవితాంతం నేను సింగిల్‌గా ఉండాలనేది ఆమె నిర్ణయం తీసుకుంటదనమాట. అండ్ దెన్ ఆమె అమ్మగారు ఏం చెప్తదంటే, "లేదు అట్లా గాదు. మనం ఇండియా వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆమె ఆఖరి రోజులు అక్కడే ఉండాలని" జెప్పి ఆహ్, ఆమె బేసికల్లీ కండిషన్ పెడతారనమాట. సో, కొన్ని నెలలయిన తర్వాత ఆమె అమ్మగారు చచ్చిపోతారు. అండ్ దెన్ అన్విత అయితే ఆమె చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం అనేది ఆమె స్టార్ట్ చేస్తది. దాని తర్వాత ఆమె ఫ్రెండ్ ఉంటది. ఆమె పేరు కావ్య. ఇదే మన సోనీ దీప్తి గారు.
సో, ఆమెకు బేసికల్లీ ఒక ఐడియా వస్తది. ఓకే. మా అమ్మగారు చచ్చిపోయింది గదా! ఇప్పుడు నాకెవరో తోడుందని జెప్పి ఆమె యూఐ ఆహ్, యూఐ సారీ. ఐయుఐ సారీ ఒక ప్రాసెస్‌తో బేసికల్లీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్‌తో నువ్వొక పిల్లోడు యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్ అనమాట. సో, దాంతో ఫిక్స్ అయ్యి ఎందుకంటే ఈ లవ్వు, గివ్వు రిలేషన్‌షిప్స్ ఆమె ఏమి నమ్మదు గాబట్టి, ఆ ప్రాసెస్‌లో అంటే ఆ ప్రాసెస్ జేయనికి ఆమెకి పిల్లోడు పుడితే నాకు కూడా ఎవరో ఒకరు తోడుగా ఉంటదని జెప్పి, అప్పుడు బేసిక్‌గా ఆ ఐడియా కోసం ఆమె ప్రయత్నం చేస్తూ ఉంటదనమాట. సో, వాళ్ళు ఫర్టిలైజేషన్ సెంటర్‌కెళ్తారు. అదే అన్విత ఏం నేర్చుకుంటదంటే, ఓకే. ప్రాసెస్ ఇది, సెలెక్ట్ జేసుకునే విధానం ఇది. అండ్ దెన్ ఇంకోటేందంటే ఆహ్, హ్మ్, రాండమ్ పీపులు వాళ్ళే డోనరు. అంటే ఆమె కోసం ఆహ్, హ్మ్, ఆమె కోసం ఆమె కొంచెం బేసికల్లీ ఇబ్బంది పెడుతదనమాట. అండ్ దెన్ కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో, ఆమె బేసికల్లీ డాక్టర్‌ని అడుగుతది. ఓకే. మీరు బ్లైండ్‌గా జేశారు. కానీ నా స్పెర్మ్ డోనర్ నేనే సెలెక్ట్ జేసుకోవచ్చా అని జెప్పి అందరిని ఇంటర్వ్యూ జేసి, ఇది జేసి, అది జేసి ఎవ్వరు దొరకరు. దాని తర్వాత ఒక బొమ్మ గీసానమాట. ఆమె డో ఆమె డోనర్‌గా ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఒకరోజు ఏమవుతదంటే వాళ్ళు అందరూ ఫెయిల్ అవుతారు. వాళ్ళు బేసిక్‌గా హోటల్‌లో ఉంటారు. అందరూ పగలుబడి నవ్వుతూనే ఉన్నారు. సో, ఆడ బోయి ఎవడో ఒకడు ఉంటాడు. ఈడి పేరు సిద్దు పోలిశెట్టి అనమాట. వాడి వయసు 25 ఏళ్ళు. సో, వాడు రెస్టారెంట్‌లో వాడు స్టాండప్ జేసాడనమాట. ఆడు స్టాండప్ జేసే విధానం వాడు బార్‌కెళ్తాడు. బార్‌కెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి వస్తది. అమ్మాయి ఏదో ఈడికేదో చెప్తదని జెప్పి ఆఫ్‌కోర్స్ ఈడితో ఇంప్రెస్ అయ్యి బేసిక్‌గా ఆహ్, బేసిక్‌గా నాకిది గావాలి. ఆమె ఇంటెన్షన్‌తో మాట్లాడడానికి ఆమె ప్రయత్నం చేస్తది. బట్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తదంటే, లేదు ఇది కొంచెం ఆక్వర్డ్‌గా ఉంటది. సో, ఏందంటే ఈయన గురించి మనం తెలుసుకుందాం. ఈయన హాబిట్స్, పర్సనాలిటీ అదంతా జెప్పి సో, వాళ్ళేం జేస్తారంటే ఈ అమ్మాయి ఆమె ఫ్రెండ్ ఏం చేస్తదని నాకు తెలీదు గానీ లిటరల్లీ ఒక్క రాత్రిలో వాళ్ళు తెల్ల తెల్లారి లేచిన తర్వాత ఈ అమ్మాయి బయోడేటా మొత్తం ఉంటది ఈడికి. ఈడు ఎక్కడ పని చేస్తాడు, వీడు ఎటువంటి వాడు, వీడు ఇంట్రోవర్ట్, వీడికి అమ్మాయిలతో మాట్లాడడం రాదని చెప్పి, వాడేదో చిన్న ఉద్యోగం చెప్పని చెప్పి, వీడిని ఫాలో అవ్వడం వాళ్ళు మొదలు పెడతారనమాట. సో, ఈడికి తెలుస్తది. ఈడు బేసిక్‌గా పిచ్చిలేస్తది. దాని తర్వాత వాడు అడుగుతాడు, "అరె! మీరందరికి ఎందుకు ఇది చేసినారని" చెప్పి. సో, ఆ ప్రాసెస్‌లో ఏందంటే సో, యాక్చువల్లీ ఈ అమ్మాయి ఏం చెప్తదంటే, ఆమె కన్విన్స్ అయ్యి ఆమె విజిటింగ్ కార్డ్ ఇస్తదనమాట. సో, ఆమె ఏం చెప్తదంటే, "నువ్వు ఇంకా ఇది చెయ్యి. నీకు స్టాండప్ ఇష్టం కదా! సో, నువ్వు నచ్చింది చెయ్యి" అని చెప్పి ఒక హోటల్‌లో ఈవెంట్‌లో ఆమె స్టాండప్ గిగ్ ఇప్పిస్తదనమాట మనోడికి. సో, ఇదేంటంటే కొన్ని మీటింగ్ వాళ్ళు పరిచయాలతో ఇదంతా చేసే కొద్దీ ఒకరిని అర్థం అంటే ఒకరిని చాలా టైమ్ స్పెండ్ చేసే కొద్దీ బేసిక్‌లీ యూ నో ఆహ్, సిద్దు క్యాచెస్ ఫీలింగ్స్ అనమాట అన్విత కోసం. అంటే అన్విత యాక్చువల్ ఇంటెన్షన్ తెలియకుండగా. దీని మధ్యలో మన 'మురళీ శర్మ' గారుంటారు. ఆఫ్‌కోర్స్ మన టిపికల్ మిడిల్ క్లాస్ ఫాదర్సు. అదేంటంటే, అరే! ఈ స్టాండప్పు ఇదంతా మన వల్ల గాదు. అదే గుడిలో హరికథలు జెప్తారు. అలా గుడిలో బుర్రకథలు జెప్తారు. అలాంటిది గదా! అని జెప్పి, దాని తర్వాత ఆయన అమ్మగారుంటారు. ఆఫ్‌కోర్స్ లైక్ ఎనీ అమ్మగారు ఈడేదో మంచిగా జేయాలని జెప్పి, సో, ఇంట్లో గూడా ఆడికి కూడా చెడదొప్పుతదని జెప్పి, సో, వాడొక రోజు ఏం జేస్తాడంటే, వాడు మానేస్తాడు అనమాట. సో, ఒకరోజు వాళ్ళిద్దరు మాల్‌కెళ్తారు. మాల్‌కెళ్ళిన తర్వాత సిద్ధు ఆడ పెద్ద స్కెచ్ ఏసామాట. ఫ్లాష్ మాబ్ జెప్తాడు, ఇది జెప్తాడు, అది జెప్తాడని జెప్పి, దాని తర్వాత ఆడు ప్రపోజ్ చేద్దామని వాడనుకుంటాడు. కానీ సింపుల్‌గా మాకేం కనిపిస్తదంటే, అమ్మాయి ఒక విస్పర్ జేస్తది. విస్పర్ జేసే విధానం ఏంటంటే, అప్పుడు ఇంటర్వల్ ఒస్తది. ఇంటర్వల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈడికి తెలుసు. అంటే అమ్మాయి ఏం చెప్తదంటే, నిజమైన కారణం జెప్తది. ఎందుకు నేను ఇదంతా జేశానని జెప్పి. దాని తర్వాత ఈడు ఈడు వేసి బార్‌కెళ్తాడు. వాడి కాలీగ్స్ అందరూ వస్తారు. అయితే వచ్చే కొద్దీ వాడిని అడుగుతాడనమాట. "అరేయ్! అసలు అమ్మాయి ఏం చెప్పిందిరా? ఫ్రెండ్ జోన్ చేసిందా? పక్కన పడేసిందా? ఏంట్రా" అంటే, "ప్రెగ్నెంట్ అవ్వాలని ఉందిరా. కానీ పెళ్లి చేసుకోకుండగా నా స్పెర్మ్ కావాలంట" అని చెప్పి బేసిక్‌గా సిద్ధుని వాడు షాక్ అవుతాడనమాట.
సో, సిద్దు వాడి ఫ్రెండు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి వాడి ఫ్రెండ్ రాహుల్ అనమాట. ఇది మన అభినవ్ గౌతమ్. ఆడేం చెప్తాడంటే, "అరేయ్! నా ఉద్యోగం మానేశాను. నీ మేనేజర్‌గా ఉండాలంతే నేను ఫిక్స్ అయ్యా. స్టాండప్ షోలు మనమంతా ఈయన పెద్దగా చేద్దాం" అని చెప్పి ఆడు పోతాడనమాట. సో, అప్పుడేమవుతదంటే, అన్విత అంటే ఇప్పటి వరకు అన్విత ఇంతమందిని అంటే ఇంకోడు బకరాగాడు చేసాడని చెప్పి సిద్దుకి పిచ్చి లేస్తదనమాట. అరే! నీకు ఆల్రెడీ కొత్తోడు దొరికాడని చెప్పి అమ్మాయి చెప్తది. "అరే! ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే మగాడనుకుంటున్నావా" అని చెప్పి బేసిక్‌గా సిద్దుగాడికి పిచ్చి లేస్తదనమాట. ఆడొస్తాడు. ఆడు పెద్ద సీను ఆడు బేసిక్‌గా రచ్చ రచ్చ చేసాడనమాట. దాని తర్వాత సిద్దుకి అర్థమవుతది. ఓకే. ఆడు కొంచెం టైం తీసుకొని నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి దాని దాని తర్వాత ఆడు ఆయన ఇంటికెళ్తాడు. అది ఇంటికెళ్ళిన తర్వాత "నువ్వు నాకు ఒక్క అవకాశం ఇవ్వని" చెప్పి ఆడు ఆఫీస్‌కొస్తాడు. ఆఫీస్‌కొచ్చిన తర్వాత వాడి ఫ్రెండే వాడికి ఆ తర్వాత వాడి ఫ్రెండే ఆడిగా స్టూపిడ్ ఐడియా ఇచ్చి ఆడేం చెప్తాడంటే, యూ గాట్ టు పుట్ ఇట్ ఇన్ ద స్టమక్ రా అని చెప్పి వాడు ఆఫీస్‌కొస్తాడు. ఆఫీస్‌కొచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఆఫీస్‌లో యేసుకుంటారనేదే వాడు రెడీ అవుతాడు. ఆడు షర్ట్ ఇప్పుతాడు. ఇది చేస్తాడని చెప్పి అరిసె వాడు దాని తర్వాత వాడి నోట్లో ఒక రోజ్ పట్టుకొని ఉంటాడు ఫ్లవరు. ఆ తర్వాత అమ్మాయి అంటది, "అరేయ్! నువ్వు ఏం చేసినావురా" అంటే, "నువ్వు ఇచ్చే అవకాశం ఏందంటే దానికి కాదురా దీనికి" అని చెప్పి దాని మీద ఆడు సంతకం పెడతాడు. సో, ఆ సంతకంలో ఉండే ప్రాబ్లమ్ ఏందంటే సో, అది అది నేను తర్వాత జెప్తా. సో, లేటర్ ఆమె ఏం జెప్తదంటే, ఓకే. ఇదంతా మంచిగా జేయడానికి నువ్వొక డయట్ అండ్ ఎక్సర్‌సైజ్ ప్లాన్ నువ్వు ఫాలో జేయాలి. సో, అదంతా తర్వాత వాళ్ళు వెళ్తారనమాట. సో, ఈ ప్రాసెస్‌లో సిద్దు గాడికి పిచ్చి లేస్తది. ఆడు ఒక స్టాండప్ బిట్ జేస్తాడు. వాడి డ్యాడీ వస్తాడు. డ్యాడీ జేసిన తర్వాత వాడి ఇంట్లో తెలిసిపోతది. తెలిసిపోయిన తర్వాత వాడు ఫ్రెండ్ గాడు ఏం జెప్తాడంటే, "అరే! ఇదంతా గాదురా మనం తాగుదాం" అని జెప్పి ఆడు తాగుడు తాగి బేసికల్లీ వాడు పాస్ ఔట్ అవుతాడు. నెక్స్ట్ డే అమ్మాయొస్తది ఇంటికి. ఇంటికొచ్చిన తర్వాత ఆమె ఏం చెప్తదంటే, "ప్లీజ్ దయచేసి నీకు ఇంట్రెస్ట్ ఉండకపోతే నువ్వు ఇది చేయకు. నేను నీకు దండం పెడతా. దాని తర్వాత నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, రావు కూడా." అండ్ దెన్ ఆమె రీజన్ చెప్తది. ఎందుకో ఆమెకి పెళ్ళంటే ఇష్టం లేదు, లవ్ అంటే ఇష్టం లేదని చెప్పి. ఎందుకంటే చిన్నప్పుడు ఆమె పేరెంట్స్ విడాకులొచ్చింది. ఆమె 6 ఏళ్ళు ఉన్నప్పుడు. అండ్ దెన్ అదంతా ఒకడు నన్ను వదిలేయడం అదంతా చెప్పి అమ్మాయి చెప్తది ఈడికి. దాని తర్వాత సిద్దుకి ఆయన మిస్టేక్ రియలైజ్ అవుతాడు. వాడు డైటింగ్ కంటిన్యూ చేస్తాడు. అదే మొత్తానికి ప్రాసెస్‌లో బంపర్ ఆఫర్ ఏందంటే, ఈ మొత్తం ప్రాసెస్‌లో ప్రొసీజర్‌లో నువ్వు డోనర్ అదే అయిన తర్వాత అమ్మాయి పర్సనల్ లైఫు అండ్ దెన్ కాంటాక్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటారనమాట. అండ్ దెన్ ఆహ్, యాహ్! దాని తర్వాత ఆడు చెప్తాడు. ఇప్పుడు సిద్దుగాడికి బేసికల్లీ వాడి గుండు బదులవుతదనమాట. అండ్ దెన్ అన్వితకి బాయ్ చెప్తాడు. కానీ వాడికొక ఫేవర్ అడుగుతాడు. అదేంటంటే, నీ పుట్టబోయే పాపకి బిడ్డని వాడి నాన్నని ఎవడైనా అడిగితే, ఎవడో ఒక అనానమస్ స్పెర్మ్ ఇచ్చాడని చెప్పకు. వాడి అమ్మని చాలా ప్రేమించే మనిషి అని చెప్పి ఆడు బాయ్ చెప్తాడు. సో, అప్పుడు అమ్మాయికి బేసిక్‌గా పాజిటివ్ టెస్ట్ వస్తది. పాజిటివ్ టెస్ట్ వచ్చిన తర్వాత అమ్మాయి బేసిక్‌లీ అంతా బానే ఉంటది. బట్ దెన్ సిద్దుగాడికి అంటే ఆ విషయం సిద్దుగాడికి చెప్పాలంటే అప్పుడు అభినవ్ గౌతమ్ చెప్తాడు. లేదు నువ్వు ఆల్రెడీ వాడి జీవితానికి ఎంత చేసావు. ఆడు ఇప్పుడు సంతోషంగున్నాడు. అండ్ నువ్వు ఇట్లా అప్పుడప్పుడు రావడం, ఇట్లా చేయడం అనేది అది మంచిది గాదు. సో, ఇప్పుడు వాడిని వదిలేయి అని జెప్పి, అమ్మాయి ఏం జేసిందంటే సామానంతా సర్దేసుకొని మళ్ళీ లండన్‌కెళ్తాదనమాట. సో, ఆ టైంలో సిద్దుగాడు ఏం చేశాడంటే బేసిక్‌గా చాలా స్టాండప్‌లు చేస్తూ ఉంటాడు. అండ్ దెన్ ఆడి డ్యాడీకి తెలుస్తది. ఎందుకంటే ఆ రోజు అమ్మాయి ఇంటికొచ్చినప్పుడు బేసిక్‌లీ వాడు అమ్మ, నాన్న కిందుంటారు. అండ్ వాళ్ళు మొత్తం కాన్వర్జేషన్ వింటారు. డ్యాడీ ఏం చెప్తాడంటే, "ఒరేయ్! నువ్వు ఆ అమ్మాయి అంటే నీకిష్టం కదా! నువ్వు లండన్‌కెళ్ళి ఆ అమ్మాయిని తెచ్చుకో" అని చెప్పి, దాని తర్వాత యూకేకి ప్రతి కార్నరు, ప్రతి చోట వాడు వెతుకుతాడు. కానీ ఏమి అవ్వదు. అమ్మాయి బేసిక్‌లీ ఒక ఫార్మ్ క్యాఫేలో ఉంటది. అండ్ దెన్ హైలైట్ ఏందంటే యాక్చువల్లీ ఆ లాజిక్ అయితే ఇట్ వర్క్డ్ వెరీ గుడ్ అనమాట. ఒక సీన్ ఉంటది. వాళ్ళిద్దరూ ఒక ఒక వరల్డ్ ఫేమస్ ఒక చిన్న డాబాకెళ్ళి వాళ్ళు మిరపకాయ బజ్జీలు తింటారనమాట. లేకపోతే
వంకాయ బజ్జీలు తింటారు. ఆ వంకాయ బజ్జీ టేస్ట్ వీడు గుర్తుపెట్టుకొని వాడు అడుగుతాడు, "ఒరేయ్! ఇది ఎక్కడి నుండి వచ్చిందని" చెప్పి యాహ్! ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి పక్కనే ఒక ఫార్మ్ క్యాఫే ఉంటది. వాడక్కడ పరిగెత్తాడు. కానీ అదే టైంలో అంబులెన్స్ వచ్చి ఈమెను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వస్తది. మనోడైతే అండ్ కొంచెం అతిగా ఉంటది. వాడు బేసిక్‌లీ అంబులెన్స్ వెనకాల పరిగెత్తు ఉంటాడు. హాస్పిటల్‌కొస్తాడు. అండ్ దెన్ వాళ్ళేం చెప్తున్నారంటే లేబర్ రూమ్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఆమె పార్ట్‌నర్‌కొస్తదని చెప్పి, దాని తర్వాత అన్వితని గుర్తుపెట్టుకుం ఆహ్, గుర్ అంటే గుర్తు చేస్తది. ఒరేయ్! ఇది సిద్ గాడి వాయిసే కదా! అని చెప్పి ఆమె ఏం చెప్తదంటే, నా చైల్డ్‌కి ఫాదరు ఇది నా చైల్డ్ ఫాదర్ ఇస్ ఫాదర్ ఆఫ్ మై చైల్డ్ ఈస్ వాడే అని చెప్పి. దాని తర్వాత మెడికల్ ఫార్ము ఫాదర్ ఎవరైనా ఉందంటే ఐ థింక్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫార్ము ఇది వీడే అనమాట. అండ్ దెన్ యాహ్! ఫైనల్‌గా వాళ్ళకి బేబీతో బ్లెస్ అవుతదనమాట. అండ్ దెన్ అన్వితతో పెళ్లవుతది. అండ్ దెన్ సింపుల్‌గా చెప్తాడు. థాంక్ యూ సో మచ్ దట్స్ మై షో ఆర్ దట్స్ మై స్టాండ్ అప్ ఫర్ టునైట్ అని చెప్పి బాయ్ అని చెప్పి దాని తర్వాత క్రెడిట్స్ వస్తాయి. సో, ఇది సినిమా కథ. ఐ నో సారీ చాలా ఎక్కువ టైం తీసుకున్నా. బట్ యాహ్! చాలా చెప్పాలని ఉంటది. అన్ని గుర్తు చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటది. బట్ యాక్టింగ్ బై నవీన్ పోలిశెట్టి అయితే యాక్టింగ్ సంగతానికొస్తే నవీన్ పోలిశెట్టి అయితే ఓడి అమ్మ! టూ గుడ్ రయ్యా! హి ఈస్ జస్ట్ సింప్లీ అమేజింగ్ అండి. అంతే. ఎందుకంటే ఈ సినిమా నాకేం గుర్తొచ్చిందంటే అంటే మొన్న 'అన్నయ్య' సినిమా చూసాను. 'అన్నయ్య' సినిమాలో 'చిరు' గారు ఎంత లేపారో, ఈ సినిమా అయితే 'నవీన్ పోలిశెట్టి' మొత్తం సినిమా లేపుతాడురా బాబు! ఈ సినిమా మొత్తం ఆయన భుజాల మీదేసుకొని సినిమాని మొత్తం మోస్తాడు. ఆయన కామిక్ టైమింగ్ అయితే అసలు అసలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్టు. బేసిక్‌లీ 'నవీన్ పోలిశెట్టి' ఎటువంటి యాక్టర్ అంటే ఆయన క్రింజ్ చేసినా నీకు చూడబుద్దవుతది. బే బేసిక్‌లీ అటువంటి యాక్టర్. సో, ఆయన కామిక్ టైమింగ్ పర్ఫెక్టు. ఆయన చార్మ్ ఇన్ఫెక్షియస్. అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అసలు ఔట్‌స్టాండింగ్. అండ్ దెన్ ఇందాకడ కామిక్ సీన్స్‌లో అయితే ఆయన ఎరగదీశారంటే, క్లైమాక్స్‌లో ఆ ఎమోషనల్ సీన్ ఏదైతే ఉందో అది టూ గుడ్ అసలు. అదే నవీన్ అనే యాక్టర్ ఎటువంటి వాడంటే, నువ్వు ఏ ఎమోషన్ అయినా యాక్టింగ్‌లో ఏదైనా యాస్పెక్ట్ ఏదైతుందో అది నీకు స్క్రీన్ మీద ఆయన తెప్పించగలడు. అదే ఈ సినిమా ఎందుకు పనిచేసిన అంటే నేను బల్లగుద్ది చెప్తున్నాను. నాకు సినిమా తెగ నచ్చింది. ఏదంటే వాళ్ళు మంచిగా రాసుకున్నారు, మంచిగా తీశారు. అయన్నీ పక్కన పెడితే వ్ 'నవీన్ పోలిశెట్టి' లేకపోతే ఈ సినిమాకి నేను నిజం చెప్తా. ఈ సినిమాకి అసలు దిక్కే లేదు. ఆయన కోసమే ఆయన సినిమాని మొత్తం ఆయన నడిపించేశారు. ప్యూర్‌లీ ఈ సినిమా ఎందుకు పనిచేసిందంటే ఆయన కోసమే. అదే వన్ మ్యాన్ షో అనడం అనేది అది కొంచెం అన్యాయంగా ఉంటది. బట్ నిజం చెప్పాలంటే నిజాయితీగా చెప్పాలంటే నిజంగానే అది. ఎందుకంటే ఆయన ఏ సీన్‌లో ఉన్నా సరే ఎంటర్‌టైన్ ఉంటది. ప్రతి సీన్‌లో హి స్టీల్స్ ది షో అనమాట. సో, 'నవీన్ పోలిశెట్టి' అయితే ఇది బేసిక్‌లీ ఒక మాస్టర్ క్లాస్ పెర్ఫార్మన్స్ అయితే. నెక్స్ట్ 'అనుష్క' గారు యాస్ అన్విత. షీ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ అసలు. అసలు నువ్వు పిచ్చెక్కిస్తది. షీ ఈస్ సో గుడ్. అండ్ దెన్ షీ ఈస్ ప్లేయింగ్ ఎ క్యారెక్టర్ యాక్చువల్లీ ఆమె ఏజ్‌కి తగ్గట్టుగా ఆమె ఒక క్యారెక్టర్ నటిస్తుంది. బట్ ఆమె క్యారెక్టరైజేషన్ అండ్ పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో, క్యారెక్టరైజేషన్ రైటింగ్ పరంగా అది ఆమె నటించే విధానం 2 అమేజింగే. షీ డిడ్ ఎ ఇంక్రెడిబుల్ జాబ్. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌లో ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్‌లో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆమె ఎంత మంచి యాక్ట్రెస్ అంటే అంత ఒక్క మగాళ్ళంటే అంత దిక్కుమాలిన సినిమాలో నీకు స్టిల్ అది మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది కేవలం ఒక నటుడుగా అది ఆమె అబిలిటీ అనమాట. బట్ అవన్నీ పక్కన పెడితే ఐ థింక్ ఇది 'స్వీటీ' గారు ఐ థింక్ 'స్వీటీ' గారి క్యారెక్టర్ ఆమె జేసింది గాబట్టి, నువ్వు అంతగా ఎంజాయ్ జేస్తావు. సో, బేసిక్‌గా రొమాంటిక్ కామెడీస్‌కి ఆ లీడ్స్ ఎవరైతే ఉన్నారో అది సినిమాకి చాలా ఇంపార్టెంట్. అది బేసిక్‌లీ నువ్వు ఎంత నచ్చుతావనేది దాని మీద డి దాని మీద డిపెండ్ అవుతది. సో, ఇదైతే పర్ఫెక్ట్ కాస్టింగ్. నెక్స్ట్ 'మురళీ శర్మ' గారు మన సిద్దు వాళ్ళ ఫాదరు. ఒక పర్ఫెక్ట్ ఫ్రస్ట్రేటెడ్ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా నటిచ్చారు. బట్ సినిమా ఎండ్ అయ్యే వరకు ఆయన చాలా అండర్‌స్టాండింగ్ ఉండి, ఆయన కొడుకుని చాలా సపోర్ట్ చేస్తారు. హి ఈస్ అమేజింగ్ యాస్ యూజువల్. 'తులసి' గారు యాస్ సిద్దూస్ మామ్ అనమాట. అమ్మగారుగా చేసిన పాత్ర. ఆమె కూడా పర్ఫెక్టే. నాకు 'తులసి' గారంటే చాలా ఇష్టం. కానీ 'తులసి' గారి క్యారెక్టర్స్‌లో నాకు ఎక్కువ ఏది నచ్చదంటే, వాళ్ళు చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ రాస్తారు ఆమె క్యారెక్టర్‌లో. ఈ సినిమా అయితే పిచ్ పర్ఫెక్ట్ అసలు. సో గుడ్ ఆమె. దాని తర్వాత 'సోనీ దీప్తి' చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత
మళ్ళీ స్క్రీన్ మీద చూడడం జరిగింది. అంటే 'హ్యాపీ డేస్' దూకుడు తర్వాత శ్రావ్స్ మన 'హ్యాపీ డేస్‌లో' దాని తర్వాత దూకుడు. ఏమున్నాడురా బాబు! అచ్చం సిమల యాపిల్ లాగున్నాడు. ఆ సీన్ ఉంటుంది కదా! సో, ఇగ దాని తర్వాత షీ డస్ ఎ ఫైన్ జాబ్ యాస్ అనుష్కస్ ఫ్రెండ్. ఎందుకంటే టిపికల్లీ రోల్స్ ఎట్లా ఉంటాయంటే చాలా ఫోర్స్డ్‌గా ఉంటాయి. అండ్ దెన్ చాలా క్రింజ్‌గా ఉంటాయి. బట్ యాక్చువల్లీ ఆమె పార్ట్ యాక్చువల్లీ ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఆమె సినిమా మొత్తం ఉంటది. అండ్ ఆల్ ఆఫ్ హర్ సీన్స్ ఆర్ వెరీ గుడ్ అనమాట. అభినవ్ గౌతమ్ గారైతే చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నారు. చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ ఒక మీనింగ్‌ఫుల్ రోల్ వచ్చింది. ఎందుకంటే ఆయన రోల్ ఎట్లా ఉంటదంటే వస్తాడు. 2, 3 పంచులేస్తాడు. ఆ పంచులయితే పడవు. దాని తర్వాత అసలు వీడు ఆయన్ని ఎందుకు పెట్టారు సినిమాలో అనేది మాకు డౌటొస్తది. ఇక్కడైతే హీ డస్ ఎ గ్రేట్ జాబ్ అనమాట. ఆయన రోలు చాలా మంచిగుంది. 'హర్షవర్ధన్' గారు యాస్ ఎ డాక్టర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నారు. మన 'జబర్దస్త్ మహేష్' బ్రీఫ్‌గా ఉన్నారు. 'నాజర్' గారైతే ఎప్పుడూ చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటారు. మంచిగా చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద లెజెండరీ 'జయసుధ' గారు యాస్ షీ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్ యాస్ మన 'అనుష్క' గారి అమ్మగారు. హూ ఈస్ ఎ హార్డ్‌కోర్ బాలయ్య ఫ్యాన్. ఆ సీన్స్ అయితే నీకు తెగ నువ్వు చాలా ఎంజాయ్ చేసావు. నీకు బాలయ్య గారు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఆమె లైక్ జస్ట్ ఇట్ వర్క్స్ అనమాట. అండ్ దెన్ ఇట్స్ ఆల్వేస్ ఎ ట్రీట్ అటువంటి లెజెండరీ యాక్ట్రెస్ స్క్రీన్ మీద చూడడం అనేది. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మన 'రాకేష్ వర్రే' 'బాహుబలి 2' ఫేమ్. అదే మన ఆడి పేరేందిరా సేనాపతినా? అదే మన అనుష్కని మొలెస్ట్ చేసి ఆడ తలకాయ లేచిపోతది కదా! వాడు 'మిర్చి' సినిమాలో కూడా ఉంటాడు ఫస్ట్ సీన్‌లో. 'తులసి కూడా' అదే వాడే. ఇటలీలో ఉంటది కదా! సో, అదే కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అని ఫైట్‌లో వాడుంటాడు. బట్ అండ్ దెన్ మన కమెడియన్ 'భద్రం' గారు 'బలబల మగాడి వైఫ్' ఆయన కూడా సినిమాలో ఉంటారు. అండ్ హి ఈస్ గుడ్. లైక్ 2, 3 సీన్‌లుంటాయి. సో, రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే బల్లగుద్ది చెప్తున్నానండి. నిజాయితీగా మాట్లాడాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ మూవీ ఇన్ ద సెన్స్ మన తెలుగు సినిమాలు మనం చూస్తూ పెరిగే కొద్దీ నీకు యాక్చువల్లీ ఒకసారి గుర్తు చేస్తది. ఈ సినిమాలో రైటింగ్ ఎంత బావుందంటే ప్రతి సీన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. అండ్ నీకు సినిమాలో ఒక్క సెకండ్ నీకసలు బోర్ కొట్టదు. రైటింగ్ సంగతానికొస్తే ఇది నాకైతే ఒక మాస్టర్ పీస్. సింపుల్‌గా చెప్తాను. నాకు ఒక్క ఫ్లా కనిపించలేదు. అండ్ ఇట్స్ ద మూవీ జస్ట్ ఈ సినిమా ఇంత బావుంది గాబట్టి నేనిట్లా మాట్లాడుతున్నా. ఓకే. ఎందుకంటే ఇది జూసిన తర్వాత నాకొకటి అర్థమైంది. ఒరేయ్! ఇదేరా నువ్వొక సినిమా రాసే విధానం అండ్ నువ్వు తీసే విధానం అని నాకనిపిచ్చింది. ఓకే. స్టోరీ అనాలిసిస్ వైస్ సంగతానికొస్తే చాలా సింపుల్. అదేంటంటే ఆడ ఒక ఆడది ఉంటది. డ్యూ టు అబాండన్‌మెంట్ ఇష్యూస్ అండ్ చైల్డ్‌హుడ్ ట్రామా ఏదైతే సఫర్ జేసిందో ఆమెకెవరో ఒక తోడుగా ఉండాలని జెప్పి ఆమె అమ్మ చచ్చిపోయిన తర్వాత తోడుగా ఉండాలని జెప్పి, ఒక ఇంప్రెగ్నేషన్ ప్రాసెస్ చేయాలనేది ఆమెకుంటది. బట్ ఇది చేయాలంటే, ఆమెకొక డోనర్ ఉండాలి. అండ్ దెన్ బట్ స్పెసిఫిక్‌గా సిద్దుని చూజ్ జేస్తది. ఎందుకంటే వాడిని ఇంప్రెస్ అయిన తర్వాత. కానీ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. ఇంతమంది డోనర్స్‌ని ఎవరో ఒకరు చెప్తది. ఇంతమంది డోనర్స్ నువ్వు సెలెక్ట్ జేసుకున్నావు. కానీ స్పెసిఫిక్‌గా నువ్వు వాడినెందుకు చూజ్ చేసుకున్నావంటే, వాడంటే నీకు కూడా ఇష్టం అనేది వాళ్ళు చెప్పిన తర్వాత 100% నిజం. సో, ఈ స్టోరీ లైన్ ఈ సినిమా ఎందుకంత బావుందనేదే నాకెందుకు అనిపించిందంటే, ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో, మనం చాలా సినిమాలు చూస్తాం. ఒక అడ్డమైన సినిమా మన 'విక్కీ డోనర్' తెలుగులో తీశారు. 'నరుడా డోండరుడా' అనే సినిమాతో తీశారు. 'అంటు సుందరానికిలో' కూడా ఇది కొంచెం సిమిలారిటీ ఉంటది. బేసిక్‌గా ఈ సినిమా కథ ఏదైతే ఉందో చాలా సినిమాలతో తీశారు. అండ్ ద ప్రాబ్లమ్ ఏందంటే వాళ్ళు ట్రీట్‌మెంట్ చేసే విధానం. అది ఐదర్ క్రింజ్ మ్యాక్స్ ఉంటది. ఆర్ ఫుల్ డబుల్ మీనింగ్ డైలాగులుంటాయి. అసలు ఎమోషనల్ కనెక్టివిటీ ఆర్ ఎంటర్‌టైన్‌మెంటే లేదు. ఆ సినిమాలో ఉండే తప్పులు ఈ సినిమాలో అన్నీ అస్సలు అస్సలు ఏం లేదు. అన్ని కరెక్ట్ చేసుకొని అక్కడే ఈ సినిమా విజయం సాధించింది. ఈ సినిమాల్లో అసలు క్రింజే లేదు. సినిమా మొత్తం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇద్దరు ఇంక్రెడిబుల్ యాక్టర్స్‌ని క్యాస్ట్ చేసి పెద్ద స్టార్స్‌ని క్యాస్ట్ చేసి సినిమాని 2:30 గంటలు ఇంత త్వరగా అయిపోతదనేది నేనెప్పుడు అనుకోలేదు. 'నవీన్' అండ్ 'అనుష్క' కెమిస్ట్రీ అయితే అది చాలా బావుంటది. అండ్ దెన్ ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఏదైతే ఉన్నాయో
పర్ఫెక్ట్. ఎందుకంటే రొమాంటిక్ కామెడీస్ ఏదైతే ఉందో నిజం చెప్పాలంటే రొమాంటిక్ కామెడీస్ అనేది 2 వాటిల గురించి ఉంటాయండి. ఒకటి కెమిస్ట్రీ బిట్వీన్ లీడ్ యాక్టర్స్. రెండోది ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సినిమాకి 2 ఫుల్ డోసెస్‌లో ఉంటాయి. నేను చెప్తున్నా గదా! నీకు అస్సలు బోర్ కొట్టదు సినిమాలో. ఈ సిద్దు క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా రిలేటివ్ అంటే నాకు పర్సనల్‌గా. ఎందుకంటే వాడు బేసిక్‌గా ఇంట్రోవర్ట్. అతని అమ్మాయికి వాడికి హ్యాండ్ ఇస్తది. ఎందుకంటే బేసిక్‌గా అమ్మాయి వాడికి హెల్ప్ జేస్తది. అన్నిట్లో హెల్ప్ జేస్తది. వాడి డ్రీమ్స్‌ని పర్స్యూ చేయడం, వాడికి కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఇదంతా జరిగే ప్రాసెస్‌లో నువ్వు ఒక్కడి కోసం ఎందుకు పడవురా? ఇదంతా న్యాచురల్ అండ్ నాకు రిలేటబుల్. ఎందుకంటే నేను లిటరల్లీ నా జీవితంలో అది జరిగింది. అండ్ నన్ను నమ్మండి అది జరుగుతది. అండ్ లాస్ట్‌లో నువ్వు హౌలగాడు అయ్యేది ఖచ్చితంగా నువ్వే. బట్ ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పార్టు లిటరల్లీ నవీన్ ఎంట్రీ సీన్ నుండి, హాస్పిటల్ సీన్ నుండి, అభినవ్ గోమతంతో ఉండే కాంబో సీన్స్ ఏదైతే ఉన్నాయో, ఫైండింగ్ ఆ కొత్త డోడర్ జరిగే సీన్స్ ఏదైతే ఉందో, ఆడ ఇంట్రొడ్యూస్ చేసే సీన్ ఏదైతే ఉందో, ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ సీన్స్ ఏందంటే, ఒక హాస్పిటల్ సీన్ ఉంటది. వాడిని అడుగుతారు సీమెన్ శాంపిల్ కావాలని చెప్పి, పక్కనే ఒక పెద్ద వాటర్ బాటిల్ ఉంటది. ఆ బాటలో పెట్టాలని వీడను ఉంటాడు. ఆడు చెప్తాడు, "నేను మనిషినా గుర్రం నేను మనిషినా గుర్రాన్నా" ఆడు చెప్తాడు. దాని తర్వాత ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్ అయితే దే ఆర్ టూ గుడ్ అనమాట. బోలెడన్ని ఉంటాయి. నువ్వు సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటావు. అండ్ దెన్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ ఏదైతే ఉందో ఎమోషనల్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా సూపర్. 'జయసుధ' గారి సీన్స్ కానివ్వండి, సినిమా క్లైమాక్స్ సీన్‌లు కానివ్వండి, 'అనుష్క' కన్ఫెషన్ సీన్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ఆల్ సినిమాల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఏదైతే ఉంది ఏంటంటే, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ మధ్యన ఒక సీన్ ఉంటది. ఇది చాలా హార్ట్ టచింగ్ సీన్. ఎందుకంటే, ఒక తండ్రి ఎప్పుడు వాడు కొడుకుని తిట్టే మనిషి, అవమానం చేసే ఒక మనిషి ఫైనల్‌గా వాడు కొడుకుని వాడు అర్థం చేసుకొని వాడి దగ్గరికెళ్ళి, "అరే! నువ్వు ఆటోగ్రాఫ్ ఇవ్వరా?" "అరే! నాన్న గదరా!" అని చెప్పి 'టు డాడ్ విత్ లవ్' అని వాడు రాసి, వాడి కొడుకుని అర్థం చేసుకుంటాడు. ఇన్ ది సెన్స్ ఆఫ్ వాడ వాడి కొడుకంటే ఆ అమ్మాయి అంటే వాడి కొడుకిష్టం. ఆడిది ఆయన మురళీ శర్మ గారు ఒక డైలాగ్ చెప్తారు. ఎంత హార్ట్ టచింగ్, ఎంత అమేజింగ్ రైటింగ్ అంటే, ఆయన చెప్తారు సిద్దుకి, "నాకు నువ్వు కావాలి అన్నావు గానీ, నీకు నేను ఉన్నానని చెప్పావా?" చెప్పలేదు. చెప్పవు. చెప్పవు చెప్పదు కూడా. వెళ్ళి తన నమ్మకాన్ని గెలవడం కోసం ఫైట్ జెయి అని జెప్పి వాడికి లండన్ పంపిస్తాడని జెప్పి వాడు పోతాడు. దాని తర్వాత అంత అయిన తర్వాత సిద్దు బేసిక్‌లీ ఒక మాట చెప్తాడు. సినిమాలో మోస్ట్ హార్ట్ టచింగ్ డైలాగ్ ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పు సిద్దు అని అమ్మాయి అంటది. రేపు నీకు పాప పుట్టిన బాబు పుట్టిన తర్వాత వాడి నాన్నెవడు అని అడిగితే ఎవరికీ తెలియలే ఎవరికీ తెలియలేని ఒక స్పెర్మ్ డోనర్ కాకుండగా వాళ్ళ అమ్మని ప్రేమించే మనిషి అని జెప్పు అని అని జెప్తారు. అదన అన్నిట్లకంటే ఈ ఎమోషనల్ సీన్స్, ఈ ఎమోషనల్ కనెక్టివిటీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కన పెడితే, ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దే ఆర్ సో గుడ్ అనమాట. సో గుడ్ అంటే సో గుడ్. అది రైటింగ్ గురించి. డైరెక్షన్ అయితే బై మహేష్ బాబు అయితే పర్ఫెక్ట్. అసలు 2023లో నువ్వొక సినిమా తీసి, ఒక సింగిల్ బోరింగ్ మూమెంట్ లేకుండగా 2:30 గంటలు నువ్వు ఎంటర్‌టైన్ చేశావంటే బేసికల్లీ నువ్వు ప్రపంచంలో అన్నిట్లకంటే అసాధ్యమైన పని నువ్వు అది విజయం సాధించావు. అది ఇంకోటేందంటే ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటి 'కె. భాగ్యరాజ్' గారిలాగా నేను గూడా ఈ సినిమా నుండి నేను ఆయనకి ఫ్యాన్ అయ్యాను. అసలు ఔట్‌స్టాండింగ్ డైరెక్షన్ అండ్ రైటింగ్ రాయ్యా! దాని తర్వాత ఒకటే ఉంటది. క్లైమాక్స్ నాకు కొంచెం డ్రాగ్డ్ అనిపించింది. కానీ అప్పటికే నాకు సినిమా ఎంజాయ్ చేస్తున్నా. ఆ టైంలో ఈ పాటొస్తది. 'ఎటువైపు సాగుతున్నా' ఆ! ఎ ఎ ఏ వైపు ఏ వైపు సాగుతోంది. ఈ గొంతెక్కడో విన్నట్టుంది నేను అనుకుంటే, ఆ పాట పాడేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ 'శంకర్ మహాదేవన్' గారు. అదైతే ఐసింగ్ ఆన్ ద కేక్ రా బాబు! ఆ పాట స్క్రీన్ మీద చూసినప్పుడు గూస్ బంప్స్ ఉంది. రోజంతా ఈరోజు నేను ఆ పాట మొత్తం వినే ఉంటున్నాను. అండ్ రిపీట్ చేస్తూనే ఉంటాను. నాకు తెలిసి నా స్పాటిఫైలో నంబర్ 1 పాటయితే అది ఖచ్చితంగా అదే ఉంటది. బట్ అన్నిట్లకంటే ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అండ్ జస్ట్ ఒక వెల్ మేడ్ మూవీ. సో, ఫుల్ క్రెడిట్ మన డైరెక్టర్ అండ్ ఆయన ఎంటైర్ టీమ్‌కి ఇంత ఎంటర్‌టైనింగ్ అండ్ ఇంత మంచి సినిమా తీయడానికి. ఇంత మంచి సినిమా తీసినందుకు సారీ. అదే అన్నిట్లకంటే లాస్ట్‌లో
నేను జనరల్‌గా సినిమాలు నుండి బయటకొచ్చినప్పుడు నాకొక ఫీలింగ్ ఉంటది. ఏంటంటే, అరె! మంచి సినిమా చూసాంరా. కానీ ఈ సినిమా ప్రత్యేకంగా చూసినప్పుడు నేను చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యా. ఎందుకంటే మీకు ఒక డౌటొస్తది. ఇన్ ది సెన్స్ మీరంతా వినే కొద్దీ ఎందుకు ఈ అబ్బాయి ఎందుకు ఈ పాడ్‌కాస్ట్ చేస్తున్నాడు? ఎందుకు ఈ సినిమాలన్నీ వాడు దోపుతున్నాడు? ఎందుకు వాడు కొత్త సినిమాలు చూడడంటే, నేను నిజం చెప్తున్నానండి. నేను నేను అసలు నేను ఎమోషనల్ అవ్వకూడదు. బట్ నాకేం గుర్తు చేసిందంటే, మన ఇండస్ట్రీ ఇంకా బ్రతికే ఉంది. అండ్ మేమింకా ఇలా మంచి సినిమాలు తీయగలం. ఎందుకంటే, నా ఇండస్ట్రీ అనేది నాకు చాలా ఇష్టం. నా ఈ యూ నో నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే నేను ఇది మొదలుపెట్టాను. అండ్ దెన్ మన ప్రాబ్లమ్ ఏందంటే, ఎందుకు వారానికి ప్రతి వారం ఎందుకు మనం చేయకూడదు? ఎందుకంటే, ఎందుకు ఒక, ఒక నెలకి, లేకపోతే 2 నెలలకి, లేకపోతే 6 నెలలకి ఎందుకో మేము ఒక మంచి సినిమా తీస్తున్నాం. ఎందుకు ప్రతి వారం ఏదో ఒక పెద్ద స్టార్ హీరో సినిమా వచ్చి, యూ నో వచ్చి మన అందరిగా గ్రాంటెడ్ తీసుకొని, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తీసి, పెద్ద డిజాస్టర్ అయ్యి, మొత్తం పంచాయతీ పెట్టి, ఓకే. ఇప్పుడు ఏమైంది? ఎందుకు జరిగింది? నెక్స్ట్ ఏంటి? ఇక్కడ నుండి మనం ఎట్లా ముందుకెళ్దాం అని చెప్పి మనం ఎందుకు చెయ్యాలి? ఎందుకు? ఎందుకు ఇటువంటి మంచి సినిమాలు మేమెందుకు తీయలేకపోతున్నాం అనేది కానీ నిజంగా ఏందంటే, ఒక్కొక్కసారి మనకెందుకు తెలుగు సినిమా అంటే ఇష్టం అనేది నాకు ఈ సినిమా మరొకసారి గుర్తు చేసింది. అందుకే ఈ సినిమా అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో, అండ్ ఇంకోటి నేను చాలా రోజుల తర్వాత నేను ఒక సినిమా ఇంతలా ఎంజాయ్ చేశాను. అండ్ చెప్తున్నా కదా! మీరు కూడా షాక్ అవుతారు. అరే! ఏంట్రా బాబు వీడింత పాజిటివ్ రివ్యూ ఇస్తున్నాడని చెప్పి. సో, బట్ యాహ్! ఈ సినిమా అనేది నాకు బేసికలీ ఒక ఆశ కలిగిందనమాట. ఇన్ ది సెన్స్ ఒక ఆశ ఇచ్చింది. లేదు ఆశగా ఒక నమ్మకం ఇచ్చిందండి. ఇన్ ది సెన్స్ మన ఇండస్ట్రీ ఇంకా మంచి సినిమాలు తీస్తున్నాం. తీసే సత్తా ఉంది. అండ్ మనం ఇంకా తీయగలం. సో, మరొకసారి ఫుల్ క్రెడిట్ టు నవీన్ పోలిశెట్టి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, 'స్వీటీ' గారు జస్ట్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఇంత అద్భుతమైన అండ్ ఇంత మంచి సినిమా తీసినందుకు. సో, యాహ్! ఇది మనం ర్యాప్ జేయాలి. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఎక్కువ టైమ్ అవుతుంది. సో, నేను ట్రై చేస్తా. సాంగ్స్ బై రతన్ అయితే దే ఆర్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ బై రతన్ గారు. మొత్తానికి అన్ని మోంటాజ్ సాంగ్స్. బట్ ఎక్సెప్ట్ 'లేడీ లక్' అది యాక్చువల్లీ లైక్ ఒక డాన్స్ నంబర్ అనమాట. ఆఫ్‌కోర్స్ ఇందాకడ చెప్పినట్టు 'ఏ వైపు సాగుతుంది' నా ఫేవరెట్ సాంగ్. ఎందుకంటే శంకర్ మహాదేవన్ గారు అద్భుతమైన సింగింగ్‌తో ఆయన జేశారు. అండ్ లిరిక్స్ కూడా రామజోగయ్య శాస్త్రి గారు రాసే లిరిక్స్ నీకు యాక్చువల్లీ కన్నీళ్ళు తెప్పిస్తది. సో, ఆ పాటయితే నాకు గూస్ బంప్స్ అనిపించింది. బీజీఎం బై మన 'గోపిసుందర్' గారు చాలా బావుంది. ఈ సినిమాలో బీజీఎం అనేది చాలా అంటే చాలా సీన్‌ని ఎలివేట్ చేస్తది. అండ్ నవీన్ ఇంట్రోకి అయితే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఐ థింక్ అది డెఫినైట్‌లీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అంటే బేసికల్లీ ఫస్ట్ 20 నిమిషాలు ఆయన అసలు కనిపించరు. సో, నువ్వు ఒక స్టార్ హీరో సినిమాలాగా హీరో ఎంట్రీ కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావనమాట. బట్ యాహ్! ప్రతి సీన్‌కి అది పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ త్రూ ఔట్ మొత్తం సినిమా పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. సినిమాటోగ్రఫీ బై నీరవ్ షా గారు. ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్. నాకు ఈ సినిమా చాలా బ్రైట్ కలర్స్‌తో నింపారు. అండ్ సినిమా కలర్ ప్యాలెట్ ఎప్పుడు బ్రైట్‌గా ఉంటది. సినిమాలో అది నైట్ సీన్ అయినా లేకపోతే డే సీన్ అంటే మెజారిటీ డే సీన్స్ ఉంటాయి. బట్ నైట్ సీన్స్‌లో అయితే పర్ఫెక్ట్ లైటింగ్ స్కీము, ఆ కోఆర్డినేషన్ అదంతా పర్ఫెక్ట్‌గా వాళ్ళు తీశారు. అండ్ సినిమా అనేది చాలా లైక్ చాలా వైబ్రెంట్‌గా అనిపిస్తుంది. చాలా అప్‌బీట్‌గా అనిపిస్తుంది. అంటే ఒక మంచి ఫీలింగ్ ఇస్తుందనమాట. సో, యాక్చువల్లీ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన ఒక రామ్ కామ్ సినిమా తీస్తే ఎట్లుంటది అంటే ఆయన పేరు చూసినప్పుడు నేను షాక్ అయ్యా బేసిక్‌గా. బికాజ్ ఆయన అంత మంచి కెమెరామాన్. బట్ ఆయనంత మంచి కెమెరామాన్ గాబట్టి, ఈ సినిమా ఇన్ని అద్భుతమైన రంగులతో ఆయన నింపి మా కళ్ళకి బేసిక్‌గా ఒక ఫీస్ట్ అనమాట. సో, సినిమాటోగ్రఫీ అయితే జస్ట్ పర్ఫెక్ట్. ప్రొడక్షన్ డిజైన్ బై రాజీవన్ గారు. ఇది గూడా పర్ఫెక్టే. ఈ సినిమాకుండే ఒక విజువల్ యాస్థెటిక్ ఏదైతే ఉందో, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌కి అది పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. ఎడిటింగ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు గారు పర్ఫెక్ట్. ఈ సినిమాలో నీకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. సినిమా అట్లా వెళ్తాదిరా బాబు. 2 ½ అవర్స్ జస్ట్ ఫ్లై బై అంత ఎంటర్‌టైనింగ్ ఉంటది. లిరిక్స్ బై అనంత్ శ్రీరామ్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు దే ఆర్ వెరీ గుడ్. డైలాగ్స్ బై మన మహేష్ బాబు 'పి' గారు దే ఆర్ ఔట్‌స్టాండింగ్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ రిటెన్ ఫిల్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలాగ్ పరంగా అయితే చాలా, చాలా గ్యాప్ తర్వాత
ఇది అంటే ఈ సినిమాలో జీరో క్రింజ్. క్రింజ్ అనేది ఏం లేదు. ఫుల్ కామెడీ అండ్ దెన్ ఇంకో పక్కన హార్ట్ టచింగ్ డైలాగ్స్ ఇందాకడ చెప్పినట్టు. లాస్ట్‌లో అయితే ప్రొడక్షన్ వాల్యూస్ బై మన యూవీ క్రియేషన్స్ అయితే ఔట్‌స్టాండింగ్. ఈ సినిమాకి చాలా ఎక్స్‌ట్రావగెంట్ లుక్ ఉంది. ఈవెన్ దో ఆబ్వియస్‌లీ లిమిటెడ్ బడ్జెట్‌లో వాళ్ళు తీశారు. అండ్ దెన్ అన్నిట్లికంటే ఈ సినిమాలో బిగ్గెస్ట్ టేక్‌అవే అంటే లైక్ సినిమా పక్కన పెడితే యూవీ క్రియేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నాకొకటి అర్థమైంది. వీళ్ళు యాక్చువల్లీ మంచి సినిమా తీయగలరు. జస్ట్ నాట్ 'ప్రభాస్' గారితో అయితే గాదు. సారీ టు 'ప్రభాస్' ఫ్యాన్స్ ఇది ఎవరైనా వింటున్నారంటే ఒకటిగా నాకదే అర్థమైంది. 'సాహో' పోయింది, 'రాధేశ్యామ్' పోయింది. కానీ 'శర్వానంద్‌తో' హిట్ కొట్టారు. 'నవీన్ పోలిశెట్టి'తో హిట్ కొట్టారు. వీళ్ళు ఇది జేశారు, అది జేశారు. అండ్ యాహ్! నేను యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్దామని మర్చిపోయా. ఎందుకంటే అన్నీ జెప్పా. బట్ యాహ్! ఈ సినిమా యాక్చువల్లీ దాని పరంగా వస్తే సినిమా ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ పరంగా సూపర్ హిట్ అయింది. అండ్ దెన్ వాళ్ళు 14,00,00,000కి వాళ్ళు అమ్మితే ఆల్రెడీ అది రికవర్ అయింది ఒక వారంలో. అండ్ దెన్ యూఎస్‌లో అయితే 1,500,000 కోసం ఆర్ 1,500,000 దగ్గరలో ఉంది. ఫైనల్ రన్‌లో అయితే 2,000,000 అనుకుంటున్నారు. అండ్ దెన్ మన యాక్టర్స్‌కి స్పెసిఫిక్‌గా చెప్పాలంటే 3 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ మన 'నవీన్ పోలిశెట్టి'కి కన్సెక్యూటివ్‌గా. అండ్ దెన్ అనుష్క గారైతే ప్రత్యేకంగా నాన్ కన్సెక్యూటివ్ 3 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. యూవీ బ్యానర్ అంటే యూవీ సంస్థ ప్రత్యేకంగా 'మిర్చి' దాని తర్వాత 'భాగమతి' దాని తర్వాత ఈ సినిమా. సో, బోత్ లీడ్ యాక్టర్స్‌కి 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్. 'నవీన్ పోలిశెట్టి'కి కన్సెక్యూటివ్ విత్ 'ఏజెంట్ ఆత్రేయ', 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'జాతిరత్నాలు' అండ్ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. అండ్ దెన్ అనుష్కకైతే నాన్ కన్సెక్యూటివ్ విత్ 'మిర్చి', 'భాగమతి' అండ్ ఈ సినిమా ఆఫ్ కోర్స్ ఆన్ యూవీ సంస్థ. బట్ యాహ్! నాకదే అనిపించింది. నాకు యాక్చువల్‌గా కొంచెం బాధేసింది. బట్ యాహ్! ఐ ఫినిష్డ్ దట్. సో, యాహ్! మొత్తానికి దీన్ని ర్యాప్ చేయాలంటే 'నవీన్ పోలిశెట్టి' అమేజింగ్ కామిక్ టైమింగ్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ చాలా బేసికలీ మెరిసిపోయే ఒక చార్మ్ ఏదైతే ఉందో అండ్ 'అనుష్క' గారి యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అనేదంతా అలాంగ్ విత్ ఈ సినిమాలో అమేజింగ్ రైటింగ్, పర్ఫెక్ట్ డైరెక్షన్ అండ్ ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ మేక్స్ 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి' నాట్ ఓన్లీ 2023లో ద బెస్ట్ తెలుగు మూవీ. బట్ ఈ మొత్తం డెకేడ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు మూవీస్. ప్లీజ్ ఈ సినిమా దయచేసి నేను మిమ్మల్ని అందరిని బ్రతిమాలుతున్నాను మన వినయ ప్రేక్షకులందరికీ. మీకు దగ్గరున్న థియేటర్‌లో మీరు వెళ్లి ఈ సినిమా చూడండి. మీరు పగలబడి నవ్వుకుంటారు. ఫుల్ ఎంటర్‌టైన్ అవుతారు. అండ్ ఇంకోటేందంటే లాస్ట్‌లో చెప్పినట్టు నాకు ఒక నమ్మకం ఇచ్చిందండి. అంటే తెలుగు సినిమాకి మనకింకా దిక్కుంది. అండ్ నాకు యాక్చువల్లీ ఒకసారి గుర్తు చేసింది. నాకెందుకు తెలుగు సినిమా అంటే అంత ప్రేమ, అంత పిచ్చి అనమాట. ఎవడైనా నన్ను రేటింగ్ అడిగితే దీనికి జనరల్‌గా నేను రేటింగ్ ఇవ్వడం మానేశాను. నేనైతే 10కి 9.5 ఇస్తానురా బాబు. 9.5 నీ అమ్మ 9.75 కూడా ఇస్తా. లేకపోతే అన్ని పక్కన పెట్టి నేను 10 ఔట్ ఆఫ్ 10 కూడా ఇస్తా. ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ నుండి ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ వరకు సో ఫ్రికింగ్ ఎంటర్‌టైనింగ్. మీకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చడం గాదు. ఈ సినిమాని మీరు ప్రేమిస్తారు. మీకు అంతలా నచ్చుద్ది. ఇంకంతే. మీరు ఎంజాయ్ జేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ సిన్సియర్‌లీ మరొకసారి చెప్తున్నా. ఈ సినిమా నాకు చాలా అంటే చాలా నచ్చింది. మీరు వెళ్లి చూసేయండి. మీరు ఎంజాయ్ జేయండి. అండ్ యాహ్! దట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. అండ్ యాస్ ప్రామిస్డ్ ట్యూస్‌డే పరంగా మీకు అన్నయ్య గురించి మేము మాట్లాడదాం. ఇదైతే నేను బల్లగుద్ది ప్రామిస్ చేస్తున్నా. సో, యాహ్! టేక్ కేర్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. బై బై.